కార్తీక మాసం అంటేనే పూజలు, వ్రతాలు, పుణ్యకార్యాలు. ఎంత భక్తి శ్రద్ధలతో మనం ఉంటే అంతటి పుణ్యం చేకూరుతుంది మనకు. అయితే కార్తీక మాసంలో కార్తీక పురాణం వినటానికి మించిన శ్రేయోదాయకం మరొకటి లేదంటారు. ఈ మాసంలో శివకేశవుల పూజతో పాటు కార్తీక పురాణం చదివినా విన్నా ఆ పుణ్యం వెలకట్టలేనిది. కార్తీక పురాణంలోని 5వ అధ్యాయంలో ఉన్న కథలో భాగంగా కార్తీక పురాణం శ్రవణ మహత్యం గురించి ఈ కథనంలో తెలుసుకుందాం. ముఖ్యంగా మనందరం పాటించే వనభోజన మహత్యాన్ని చెప్తోంది కార్తీక పురాణం 5వ అధ్యాయం. గుర్తుంచుకోండి, కార్తీక మాసం 5వ రోజున పులుపుతో కూడిన భోజనాన్ని తినకూడదు. స్వయం పాకంతో పాటు విసనకర్ర దానం చేస్తే మంచిది. ఆదిశేషుణ్ణి పూజిస్తే కీర్తి చేకూరుతుంది. వశిష్ఠుడు జనకునితో కార్తీక మాసంలో పురాణ శ్రవణ మహత్యమును గురించి వివరిస్తూ, ఓ జనక మహారాజా, కార్తీక మాసంలో స్నానదాన పూజానంతరం శివాలయంలో కాని వైష్ణవాలయంలో కాని భగవద్గీత పారాయణం చేయవలెను. అటు తర్వాత మంచి ఉసిరికాయలు గల చెట్లు గల వనములో ఉసిరి చెట్టు కింద సాలగ్రామం ఉంచి పూజించి అటు పిమ్మట ఆ చెట్టు కిందనే బ్రాహ్మణులకు యథాశక్తి భోజనం పెట్టి తాము కూడా అక్కడే భోజనం చేసి పిదప కార్తీక పురాణ పఠనం కాని శ్రవణం కాని చేయవలెను. అట్లు చేసినచో ఉత్తమ గతులు కల్గును. ఈ విధంగా ఆచరించి ఒక బ్రాహ్మణుడు తన నీచ జన్మని పోగొట్టుకుని ఉత్తమ జన్మను పొందెను. ఆ కథను చెప్తాను వినుము అని చెప్పసాగెను. పూర్వం కావేరీ నది తీరంలో ఒక చిన్న గ్రామం కలదు. ఆ గ్రామంలో దేవశర్మ అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనికి శివశర్మ అను పుత్రుడు కలడు. శివశర్మ చిన్ననాటి నుంచి భయభక్తులు లేక అతి గారాభంతో పెరుగుట వలన చెడు సావాసాలు చేసి దురాచారపరుడై మెలుగుచుండెను. అతని దురాచారములను చూసి ఒకనాడు అతని తండ్రి పిలిచి, కుమారా, నీవు చేసే దుష్కర్మలకు అంతు లేకుండా ఉంది. నీ గురించి ప్రజలు పలు విధములుగా మాట్లాడుకొనుచున్నారు. నీ వలన కలుగు నిందలకు నేను సిగ్గుపడుచున్నాను. దీనికొకటే మార్గం. రానున్న కార్తీక మాసంలో నీవు ప్రతిరోజు నదిలో స్నానం చేసి శివాలయంలో దీపారాధన చేసిన ఎడల నీవు చేసిన పాపాలన్నీ పోయి నీకు మోక్ష ప్రాప్తి కూడా కలుగును అని హితవు పలికాడు.